యునైటెడ్ థియాలజికల్ సెమినరీ కర్నూలు వారు సమర్పించు దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము అను ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయములో దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవుట చేత యెహోవా వ్యాజ్యమాడుచున్నాడు అని వ్రాయబడినది. నేటి క్రైస్తవ సంఘాలలో ఎంతో మంది తమ సమయమును వ్యర్థపరుచుకుంటూ తగినంత వాక్య జ్ఞానము లేకుండా, సరిపోయినంత దేవుని జ్ఞానము లేకుండా జీవిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించటానికి, ఈ ఆటంకము తొలగించటానికి దైవజనులు రెవరెండ్ డాక్టర్ కేజే విజయ్ కుమార్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ శ్రీమతి బి మణి మంజుల గారి ఆధ్వర్యములో గత 14 సంవత్సరములుగా కర్నూలు పట్టణములో ఉచితముగా రెసిడెన్షియల్ కోర్సులు మరియు పరిమిత ఫీజులతో కరస్పాండెంట్ కోర్సులు యునైటెడ్ థియాలజికల్ సెమినరీ మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ కర్నూలు నందు నిర్వహించబడుచున్నవి. ఈ బైబుల్ ట్రైనింగ్ కోర్సులు అమెరికా దేశములోని కాలిఫోర్నియాలో అనేక పెద్ద యూనివర్సిటీలలో ఒకటైన బర్క్లీ యూనివర్సిటీ ద్వారా అనుసంబంధము కలిగి నడిపించబడుచున్నవి. ఈ బైబుల్ ట్రైనింగ్ కోర్సులు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియములలో కూడా చేయవచ్చును. ఇంగ్లీష్ మీడియం కోర్సులు 1 సంవత్సరము నుండి 3 సంవత్సరముల కాల పరిమితి. డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ డిమిన్, డాక్టర్ ఆఫ్ థియాలజీ డిటిహెచ్, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి, మాస్టర్ ఆఫ్ థియాలజీ ఎంటిహెచ్, మాస్టర్ ఆఫ్ డివినిటీ ఎండి, మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఎంఇన్, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ బిడి లలో మీరు ఏ కోర్సులోనైనా ఇంగ్లీష్ మీడియంలో చేయవచ్చును. అదే విధముగా తెలుగు మీడియం కోర్సులు 2 సంవత్సరముల కాల పరిమితి. బ్యాచులర్ ఆఫ్ డివినిటీ బిడి, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ బిటిహెచ్, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ, బైబుల్ నాలెడ్జ్ సర్టిఫికెట్స్ మొదలగు కోర్సులు తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నవి. వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 8801015553 మరియు 085182333326. దేవుడు మిమ్ములను సరిపోయినంత జ్ఞానముతో, లోతైన జ్ఞానముతో దీవించునుగాక.
ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చేరి ఈ రీతిగా మనమందరము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు మనము నేర్చుకోవాల్సిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగానే భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను. దేవుడు తన వాక్యం దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మరి సంఘము క్రీస్తు వధువు అనే అంశాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతున సర్వోన్నతున సర్వసృష్టికి ఆధారపుత్రుడు మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మరి ఈ రోజు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యంలోని సత్యాలను మాకు బయలుపరచమని ప్రార్థన చేసుకుంటాం. సంఘము క్రీస్తునకు వధువై ఉన్నారు అన్న విషయాన్ని మేము అర్థం చేసుకుని ఆ రీతిగా జీవించడానికి సహాయం చేయమని, నీ తరపున నిలబడిన నీ దాసురాన్ని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని, నీ బూరగా వాడుకోమని ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాటారా, ఈ రోజు మనము చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే మరి అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. మరి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అంటే మరి సంఘము క్రీస్తుకు వధువై ఉన్నది అనే విషయాన్ని అలంకారంగా మరి ఒక చోట ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తుకు సంఘము వధువై ఉంది. మరి మధ్యాకాశంలో యేసు క్రీస్తు రానయింటుండగా మరి సంఘము పెళ్లి కుమార్తెగా అలంకరింపబడి మరి పెళ్లి కుమార్ని ఎదుర్కోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సంఘాన్ని దేవుడు మరి ఒక శరీరంగాను, ఒక వధువుగాను, పెళ్లి కుమార్తెగాను మరి వర్ణించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ వాక్యాన్ని ఈ రోజు మనం ధ్యానించవలసింది అంటే, మరి దినాల్లో మనము భయంకరమైన ఆపత్కాల దినాల్లో ఉంటున్నాం. మరి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎరుగము. మరి ప్రతి విషయంలో మనల్ని మనము అలంకరించుకొని సిద్ధపడి దేవుని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రెండవ రాకడ సమీపిస్తూ ఉంది. మరి రాకడలో మనం అందరం కూడా యేసు ప్రభుని ఎదుర్కోవాలనే విషయాన్ని బహు జాగ్రత్తగా మనము తెలుసుకొని ఆ రీతిగా సిద్ధపడి దేవుని వాక్యం కొరకు మరి సిద్ధపడి దేవుని ఎదుర్కోవాలని ఆశ కలిగి ఈ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి యేసు ప్రభు పెళ్లి కుమారుడిగా మధ్యాకాశంలో రానయ్యాడు. కాబట్టి మనము సంఘము మరి సంఘ వధువులుగా సిద్ధపడి దేవుణ్ణి ఎదుర్కోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే ఇక్కడ చదువుకుంటా ఉన్న వాక్య భాగం ఏముంటుందంటే, మరి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున. మరి యేసు క్రీస్తు మనకు సంఘానికి శిరస్సై ఉన్నాడు. మరి పౌలు ఎందుకు ఈ మాటను చెప్తున్నాడు అంటే, నిరంకుశత్వంగా మరి చెప్తున్నాడేమో అని చెప్పి మనం అనుకోవచ్చు, కానీ అట్లా చెప్పటం లేదు. కానీ భార్యకు భర్త శిరస్సు అని, శిరస్సు జ్ఞానేంద్రియాలు కలిగినది అని. శిరస్సు ఉంటేనే మరి మానవుని యొక్క జీవితానికి మరి ఆధారం ఉంటుంది. శిరస్సే మరి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటాయి. పంచేంద్రియాలు అంటే చూపు, స్పర్శ, వినికిడి, రుచి, వాసన
ఇవన్నీ కూడా మానవునికి శిరస్సు ద్వారానే తెలుస్తుంది. మానవుడు ఏది చేయాలన్నా కూడా ఈ శిరస్సు చాలా ప్రాముఖ్యమైనది. మరి అందుకే మరి కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మము వీటన్నిటి పంచేంద్రియాలు అంటారు. వీటి వల్లనే మానవుడు మరి చలించగలుగుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మానవుడు తన జీవితాన్ని మరి సరి చేసుకొని మరి ఆ వాటిని పంచేంద్రియాలను ఆధారం చేసుకొని మరి జీవించగలుగుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరి ఏ రీతిగా సంఘము మనకు శిరస్సు ఉన్నాడనే విషయాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేస్తే, మరి ఆది కాండంలో మనం గమనిస్తే, మరి ఆది కాండంలో 3వ అధ్యాయం 16వ వచనంలో మరి దేవుడు ఆదాముతో తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నే మిక్కిలి హెచ్చించుదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచగలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇక్కడ గమనిస్తే ఆదాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమి అంటే, అతడు నిన్ను ఏలును అంటే స్త్రీని మరి ఆదాము ఏలును అనే విషయాన్ని, అంటే ప్రపంచమంతటిని కూడా మరి ఆదాము దేనికి ఏ పేరు పెడుతున్నాడో ఆ పేర్లు ఇంతవరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఆ రీతిగా మరి పురుషుడుగా ఆదాము ఎట్లా అంతటి ఏలగలుగుతున్నాడో, మరి యేసుక్రీస్తు మరి 2వ ఆదాముగా మరి లోకాన్ని సృజించి లోకమంతటి మీద అధికారం సంపాదించుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని మరి లోబర్చి ఉన్నాడు. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు. మన కొరకు అనేక శ్రమలు అనుభవించినాడు. మన కొరకు ఆయన మరి అనేక విషయాల్లో తన శరీరాన్ని, తన రక్తాన్ని, తనకున్న సమస్తాన్ని మన కొరకు ధారపోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన మన మీద బాధ్యత పొంది ఉన్నాడు, సంరక్షణ ఇస్తూ ఉన్నాడు, సమకూరుస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు అన్నిటినీ ఆయన. అందుకే అంటాడు అపోస్తుల కార్యములో, మరి సంఘము నేను వెల ఇచ్చి కొన్న సంఘము అంటాడు, రక్తం ఇచ్చి కొన్న సంఘము అనే మాట కూడా మనకు వినపడుతుంది. కాబట్టి మరి సంఘము మరి మన కొరకు, సంఘం కొరకు యేసుక్రీస్తు రక్తం కార్చినాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్య భాగాల్లో మనం గమనిస్తే, అందుకే సంఘము మరి 27వ వచనంలో గమనిస్తే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలేనని వాక్యముతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు మరి తను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు మరి కళంకమైన సంఘాన్ని ప్రేమించి కళంకం లేకుండా, ముడత లేకుండా పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, మహిమగల దానిగా ఉండాలని యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మరి ఉదక స్నానం చేత, వాక్యముతో ఒక ఉదక స్నానం చేస్తారు, తన రక్తంతో మనల్ని విమోచించినారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే మరి క్రీస్తు మరి అధికారం కలిగిన వాడు, సంఘానికి శిరస్సు అయినాడు, అధికారం కలిగిన వాడుగా మరి అధికారముతో ఆయన మనకు భర్తగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన. అందుకే మనం కూడా క్రీస్తు కొరకు సిద్ధపడవలసిన దినాలు ఎంతో సమీపంగా ఉన్నాయి. మనము యేసుక్రీస్తు కొరకు సిద్ధపడాలి. మనము బలహీన కటాలమని ఎరిగే మరి దేవుడు మనల్ని తన మహదైశ్వర్యాన్ని మన ఘటాల్లో వేసినట్లుగా మనం చూస్తున్నాం. బలహీనమైన ఘటాన్ని మనం చూస్తున్నాం. బలహీనంగా మరి మనల్ని మనము ఏర్పాటు చేసుకున్నట్లుగా
ఆ బలహీనత నుండి తొలగించు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క సమయంలో మరి యేసు క్రీస్తు మనల్ని ప్రేమించి కళంకమైనను ముడతైనను లేకుండా మనల్ని పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మరి ఆయన మనల్ని పవిత్రపరిచినాడు. కాబట్టి మనం కూడా మరి ఆయన ప్రేమించిన ప్రకారంగా మనము దేవుణ్ణి ప్రేమింపబద్ధులమై ఉంటున్నాం. మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా మనము తీసుకోవలసిన వారంగా ఉంటున్నాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ఒకసారి కొరింథీ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దేవాసక్తితో వీయగల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలేనని మిమ్మల్ని ప్రధానము చేసితిని. పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి, పవిత్రురాలైన కన్యకులుగా అంటే మరి కన్యక ఏ రీతిగా అయితే పవిత్రురాలుగా ఉంటుందో అలాంటి పవిత్రత మనకు ఉండాలా అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్కటే పురుషునికి ప్రదానము చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే మనకు దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, ఆయనకు మాత్రమే మనం లోబడి ఉండాలా, ఆయనకు మాత్రమే మన జీవితాన్ని సమర్పించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయనకు మాత్రమే మనము ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఆయన తప్ప వేరే వాటి మీద మనము మరి మన భక్తి మన ధ్యాస ఉంచినామంటే మరి అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి ఆయనను మాత్రమే మనము మరి ఆరాధించే వారంగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. 31వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనంలో గమనిస్తే సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘమును ఆయన పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. సంఘము మనము ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి సంఘాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. కాబట్టి సంఘము మరి వధువుగా సిద్ధపడాలంటే పెళ్లి కుమారుడి కొరకు పెళ్లి కుమార్తెగా ఏ రీతిగా అలంకరింపబడుతుందో ఆ రీతిగా మరి సంఘము కూడా అలంకరింపబడాల. అంటే అలంకరించడం అంటే ఫ్యాషన్ గా మరి బాహ్య అలంకారాలు కాదు, ఆత్మీయమైన అక్షయాలంకారాలు అనే మాట పేతురు పత్రికలో మనం చూస్తాం. అసాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారముల చేత మన జీవితాన్ని అలంకరించుకోవాలి. వాక్యము చేత మన జీవితాన్ని సరిచేస్తున్నా మరి సాధువైనట్టు మృదువైనట్టు అలంకారాల చేత మనల్ని మనము అలంకరించుకొని దేవుని ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నాం. అలాంటి సందర్భంలో మరి ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే వివాహ మహోత్సవము సమీపించి ఉన్నది. మరి గొర్రెపిల్ల ఒకరికి గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది అనే తను తాను సిద్ధపరచుకొచ్చున్నది. కాబట్టి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అందుకే అక్కడ రాయబడిన మాటలు కూడా మనం గమనిస్తే ఆమెకు నీతి అనే వస్త్రాలు ఇవ్వబడినాయి అంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిపరచుదమని చెప్పగా వీటిని మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములు నిర్మలములైన సన్న నారబట్టలు ఆమె గీయబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్న నారబట్టలు పరిశుద్ధమైన మరి ప్రకాశములు నిర్మలములైన సన్నపు నారబట్టలు ధరించుకున్నటకు దేవుడు అనుగ్రహించాడు. ఆ వస్త్రాలు అంటే
నీతి క్రియలు అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన భక్తి చేత అయితేనే, మన ప్రేమ చేత అయితేనేమి, మన రక్షణ చేత అయితేనేమి, మన క్రియల చేతనైతేనేమి, మన యొక్క అలంకారముల చేతనైతేనేమి దేవుణ్ణి మనం సంతృప్తి పరిచే వారంగా ఉండాలి. దేవుణ్ణి మనము మరి ఆరాధించే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని చూసింతోనే మరి ఆయన మనల్ని ఆకర్షించేటట్లుగా మనము సిద్ధపరచుకోవాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేకమైన దినాల్లో, కరోనా దినాలు అయితేనేమి, మరి ఎక్కడ చూసినా వర్షాలు, తుఫాన్లు, మరి యాక్సిడెంట్స్, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. తెగుళ్లతోన, రోగాలతోన, మరి అనేక విధములైన భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటుండగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఏ దినమో మన దినం మనం లెక్క చేయలేము. కాబట్టి ఆ దినానికి మనం సిద్ధపరచుకొని మనం ఎదురు చూడగలిగే స్థితిలో మనం ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడు మధ్యాకాశంలోనికి వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటే మరి ఆయన మా విందులోనికి, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అందుకే యేసు క్రీస్తు అన్నాడు, మరి దొంగలాగా వస్తాడో మరి అవుతుంది, వేకువజామున, తెల్లవారుజామున, నడిరేయి, ఎప్పుడో తెలియదు. అందుకే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా గమనిస్తే, పెళ్లి కుమారుడు అని వస్తున్నాడు అని తెలియజేసినప్పుడు అందరు బుద్ధిగల కన్యకలన్నీ వారి వారి దీపాలు వెలిగించుకొని మరి ఆయనతో పాటు లోపలికి వెళ్ళినారు. అయితే బుద్ధి లేని కన్యకలు మరి దీపాల్లోన నూనె లేదని చెప్పి వాళ్ళు నూనె వేసుకుని వచ్చేటప్పటికి తలుపులు వేయబడ్డాయి. కాబట్టి మన పరిస్థితి కూడా అట్లే ఉంటుందేమో. మనం కూడా మన ఆత్మలను సిద్ధపరచుకోవాలా, వాక్యమనే నూనెను మనం వేసుకోవాలా. మరి అలంకారాలు, నీతి క్రియలని అలంకారాలతో మనల్ని మనం సిద్ధపరచుకొని మనం ముందు కొనసాగినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆయన మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. ఆయన ఆస్తి ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా, యోగ్యమైన బిడ్డలుగా మనం ఉండగలిగితేనే ఆయన మనల్ని అంగీకరిస్తాడనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, సంఘాన్ని యేసు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఆ సంఘానికి మనము అవయవాలమై ఉన్నాం. అవయవాలమైన మనము క్రీస్తుకు లోబడి, క్రీస్తు మార్గములు, క్రీస్తు బాటలు, క్రీస్తు మనకు చూపించిన దారిలో మనము జీవించగలిగితే, నడవగలిగితే మనము ధన్యులము కాగలుగుతాం. ఒకవేళ మనము ఆ రీతిగా అలాంటి పరిస్థితి లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రికల్లో గమనిస్తే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, 4వ అధ్యాయం 17వ వచనంలో గమనిస్తే, ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడతాము. ఆకాశ మండలంలో మేఘారూఢుడై ఆయన ప్రధాన దూతల శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆయన మధ్యాకాశంలోకి వస్తుండగా మనము సిద్ధపరచబడిన వారమైతే మరి ఆకాశం మధ్యలో మేఘముల మీద మనము మరి కొనిపోబడతాం, ఎత్తబడతాం. ఒకవేళ మనము సిద్ధపడకపోతే, దేవునికి ఇష్టం లేకపోతే, అయోగ్యంగా మన జీవితాలు ఉండినట్లయితే దేవుడు మనల్ని ఇక్కడే విడిచిపెడతాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. మరి ప్రభువుకు ముందుగానే వెళ్ళి ముందు వరుసలో మనకంటే ముందుగా ప్రభు దత్తవాళ్ళు చేస్తారు. అయితే విడిచిపెట్టబడిన మనము మన దినమేనాడో మనకు తెలియదు. కాబట్టి మనల్ని మనము సిద్ధపరచుకొని ఆయన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుర్కోగలిగే యోగ్యత మనము సంపాదించాలా అంటే మరి మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా ఆయనను మనము ప్రేమించాలి. అందుకే యేసుక్రీస్తు యోహాను
వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అడుగుతాడు, యోహాను అడుగుతున్నాడు, వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు ఆయన అన్నాడు, ఏమో ప్రభువా నీకే తెలుసు. కాబట్టి ఈనాడు మనల్ని కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావు అంటే అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ఆయనను విడిచి వేరొకరిని తిరిగితే అది విగ్రహారాధన. ఆయనకిచ్చే విలువ ఇవ్వకుండా ఇతరులకు ఇస్తే, ఇతర వాటికి ఇస్తే అది విగ్రహారాధన. మొక్కే కోసము, పూజించే కోసం తర్వాత ముందు ఆయనకు విలువనిస్తున్నావా? ఆయనకు ప్రాధాన్యతనిస్తున్నావా? నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలుగుతున్నావా? కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు, మనము క్రీస్తుకు వధువులై ఉన్నాము, సంఘము క్రీస్తుకు వధువు ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, సంగమా, మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ఆయన ప్రేమిద్దాం, ఆయన ఇచ్చే రక్షణను అంగీకరిద్దాం, ఆయనకు లోబడదాం, ఆయనకు విధేయత చూపిద్దాం, ఆయన మార్గంలోనే నడుచుకుందాం. ఆయనకి ఇష్టమైన అలంకరణ, పరిశుద్ధాలంకరములు ధరించుకుని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాలంకరములు, అక్షయాలంకరణలు, మృదువైనట్టు, సాధువైనట్టు గుణమైన అక్షయాలంకారంలో ధరించుకొని ఆయన ఎదురు సాగిలపడతాం. మనం సిద్ధపడి మన దివ్యంలో, మన ఆత్మలో దేవుని యొక్క ధ్యానాన్ని కలిగి దేవుని మనం ఎదుర్కొందాం. కాబట్టి ఇంకా చివరి దినాల్లో, రెండవ రాకడకు సమీపంగా ఉంటున్న దినాల్లో మనల్ని మనం సిద్ధపరచుకొని దేవునికి ఇష్టమైన వధువులుగా, దేవుడు మనల్ని అంగీకరించేటట్లుగా, ఆ పెళ్లి కుమారునికి సరైన పెళ్లి కుమార్తెలుగా మనల్ని మనం అలంకరించుకొని దేవుని ఎదుట నిలవబడడానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆధారపుత్రుడు మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేదా నువ్వు కృప కలిగిన దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, మానక ప్రేమించే దేవుడు. కాబట్టి మేము ఇంతవరకు నిర్మూలం కాకుండా కాపాడబడుతున్నాం. నైనానికి స్తోత్రాలు. ఈ రోజు మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా, మరి మీరు పెళ్లి కుమారుడుగా సంఘానికి శిరస్సు ఉన్నారు. నైనానికి స్తోత్రాలు. మేము మీకు అవయవాలుగా, వధువులుగా ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మీకు లోబడి మీరు మమ్మల్ని ప్రేమించి మొదటైనను కళంకమైనదు మరి ఏదైనను కాకుండా పరిశుద్ధమైనదిగాను మహిమగల దానిగాను ఉండడానికి మమ్మల్ని మీరు ప్రేమించి మీ రక్తం చేత మమ్మల్ని విమోచించినారు. నైనానికి స్తోత్రాలు. కాబట్టి మీ ఎదుట నిలవగలిగి మీ ద్వారా ఆకర్షింపగలిగే విధేయత, మరి మీరు ఆశించిన అలంకారములు, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మీ ఎదుట నిలవగలిగే యోగ్యత, ధన్యత మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. అవునైనా అంత్య దినాల్లో ఉంచున్నామయ్యా. ఇంకా ఏమేమి మా లోపాలు ఉన్నాయో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఈ వాక్యానుగుణంగా మా జీవితాన్ని సరి చేసుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా, యోగ్యమైన బిడ్డలుగా, మీరు ఆకర్షించే విధంగా మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి కృప చూపించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే ఘనత, మహిమా, ప్రభావాలు పొందువని, ఇక్కడ చేరి వాక్యాన్ని వింటున్న వారందరినీ జ్ఞాపకం చేస్తామని, మా బలహీనతలన్నిటి బట్టి మమ్మల్ని క్షమించి మీ కొరకు మమ్మల్ని బలపరిచి కృప చూపించమని
మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.